అత్తారింటికి దారుంది, కంప్యూటర్లు వచ్చినప్పుడు కొలువులిక కొండెక్కినట్లేనని భయపడ్డారు. ఇది ఎవరు తెలుసా? ఈనాడు పత్రిక రాసింది. ఒకనాడు కంప్యూటర్లు రాగానే అయ్యా ఇక కంప్యూటర్లే అన్ని పనులు చేస్తాయి కదా, కావాలంటే ఇక మనం మనుషులు అవసరం లేదేమో, మరి ఎంతో మిస్ అవుతాం కదా, జాబులన్నీ కోల్పోతాం కదా, ఉపాధి కోల్పోతాం కదా అని అనుకుంటుండే గతంలో. కానీ ఏటీఎంలు వచ్చినప్పుడు బ్యాంకులు ఇంకా బంద్ అనుకున్నారు. కానీ ఉద్యోగాలు మారాయి అంతే, పని అలాగే ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దానిపైన కూడా ఇట్లాంటి అనుమానాలు, సందేహాలే ఉన్నాయి, భయాందోళనలే ఉన్నాయి. చరిత్రలో ప్రతి మార్పు నిశ్శబ్దంగా వచ్చి ప్రపంచ గతిని మార్చేసింది. ఇప్పుడు అదే జరుగుతోంది. మరి ఈ మార్పును చూసి భయపడదామా, శత్రువుగా చూద్దామా, కలిసి నడుద్దామా అనేదే మనం తేల్చుకోవాల్సింది. లోతుగా తరచి చూస్తే వచ్చే సమాధానం ఏ మార్పు వచ్చినా మనిషే మాయమవడం లేదు, మారుతున్నాం అంతే. ఇప్పుడు ఏఐ కూడా అంతే. ఇది కూడా మన మానవ పరిణామ కథే. కృత్రిమ మేధను చూసి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వెళ్తే ఏఐకి దారుంది అంటే అత్తారింటికి దారుంది. అది ఎలాగో చూద్దాం రండి అంటూ అత్తారింటికి దారుందట. ఈ ఏఐ గురించి అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మంచి ఇన్ఫర్మేషన్ అది. అయ్యో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో రావో, ఇక అయిపోయింది కథ గింతే, మరి ఏ వచ్చినాక ఇంకో ఎవరితో ఏం పని ఉన్నదిగా అని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఇగో అత్తారింటికి దారేదని మంచి ఇంట్రెస్టింగ్ కథనం అయితే రాసిరీళ్ళు. ఎందుకోసం అంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. మనం ఎన్నో వచ్చినప్పుడల్లా మారుతూ ఉంటే మరి ఉద్యోగాలు అయితే పోలేవు కదా అని చెప్పి అంటా ఉన్నారు. సో ఒకసారి ఇగో ఏఐకి సంబంధించి వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ కథనం అయితే రాసిరు. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇగో ఎట్లుంటుందో ఏమవుతుందో అని చెప్పి ఉన్న టెన్షన్కి సమాధానంగా రాసినట్టుగా ఉంది వార్త. ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇదే అది. మరో ప్రభంజనం క్వాంటమ్ టెక్నాలజీ. ప్రస్తుతం ఏఐ ప్రభంజనాన్ని చూస్తున్నాం. ఏఐకి క్వాంటమ్ టెక్నాలజీ కూడా జత కలిస్తే అద్భుతాలు జరుగుతాయి. అయితే వేగం అనేక రెట్లు పెరుగుతోంది. మరింత విప్లవాత్మక మార్పులు వస్తాయి. పనుల్లో మనుషులు యంత్రాల నిష్పత్తి 2022లో 34% యంత్రం ఉంటే 66% మనిషి ఉంటుండే. 2027 కల్లా 43% యంత్రం అవుతుంది, 57% మనిషి అవుతుంది. ఖచ్చితంగా కొంత తగ్గుతుంది. మనకు ఒకనాడు ఈ జేసీబీలు, ట్రాక్టర్లు అంటే ఉండే జేసీబీలు రాకముందు ఏదన్నా పనులు చేయాలంటే, ఏదైనా కాంట్రాక్ట్లు చేయాలంటే విపరీతమైనటువంటి మ్యాన్ పవర్ అవసరం అవుతుండే. అప్పుడు తవ్వేటోళ్ళు, తీసేటోళ్ళు, పారలతోని, గడపారలతో, గుణపాలతో చేసేటోళ్ళు పనులు. ఆ తర్వాత ఎప్పుడైతే జేసీబీ వచ్చిందో 10 మంది పని లేదా 100 మంది పని అది ఒక్కదే చేస్తూ ఉంది. సో అప్పుడు ఏమనుకున్నారంటే ఉపాధి కోల్పోతున్నాం ఎట్లా, కానీ దానికి ఒక డ్రైవర్ అయితే కావాలి కదా, దాన్ని నడిపేనికి ఒకటి కావాలి కదా, అంటే నైపుణ్యం పెంచుకోవాలని చెప్పి దీని ఉద్దేశం అనమాట. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా యంత్రాలు వస్తాయి. యంత్రాలు వచ్చినంత మాత్రం మనం పోము. మనిషి అయితే ఉంటాడు కదా, కొంత మార్పు చెందుతుంది తప్ప మనిషి అయితే పోడు కదా. సో ఆ మనిషికి నైపుణ్యత అవసరం తప్ప మనిషికి పని ఉండదు అనడానికి ఏం లేదు. ఇక సాఫ్ట్వేర్ కూడా అంతే అయింది. మీరు చూడరు, కంప్యూటర్ వచ్చినప్పుడు అరే కంప్యూటర్ చేస్తుందట అన్ని పనులు, కంప్యూటర్ అన్ని లెక్కలు చేస్తాడట, కంప్యూటర్ అన్ని చేస్తుందట అంటుంటే చిన్నప్పుడు 30 ఏళ్ళ కింద. కానీ ఏమైంది, కంప్యూటర్ వచ్చినంత మాత్రం కంప్యూటర్ పని చేసేటోళ్ళు లేరని కాదు కదా, కంప్యూటర్ మీద పని చేయని కూడా మళ్ళీ మనిషి కూడా కావాలి కదా చేయించాలంటే. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినంత మాత్రం అంటే అంటే దానికదే ఆలోచించుకునే శక్తి సామర్థ్యాలు వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మనతో పని ఉండదేమో, ఇక మనం ఏం చేయాల్సిన పని లేదేమో అన్న అదే చేస్తుంది. అంటే దానికి ప్రోగ్రామింగ్ అని ఇచ్చినోడు కావాలి కదా, అంటే నువ్వో నేను ఉండాలి కదా, అంటే ఇది కూడా దానికి ఉద్దేశం అన్నమాట. ఇక్కడ చూడు, ఇక మార్పు మంచిదే అని చెప్పి ఇక్కడ మనం స్మార్ట్ ఫోన్లు వాడుతున్నప్పుడు, మ్యాపుల్లో దారులు వెతుక్కుంటున్నప్పుడు, బ్యాంక్ అలర్ట్లు మోగుతున్నప్పుడు, ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నప్పుడు ఏఐ మనతోనే ఉంది, ఏఐతో మనము ఉన్నాం. అట్లనే ఇగో 19వ శతాబ్దిలో విద్యుత్తు, 90ల్లో ఇంటర్నెట్, 2000లో మొబైల్ ఫోన్లు ఎలా వచ్చాయో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా అలాగే. ఇదేదో బ్రహ్మరాక్షస్ కాదు, భవిష్యత్తును తినేసే భూతము కాదు, ఇదేమి రాత్రి పుట్టుకొచ్చిన మార్పు కాదు, రాబోయే కథ కాదు, మన కళ్ళ ముందు జరుగుతున్న చరిత్ర ఇదంటూ కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకోసానికి సంక్షిప్తంగా ఏఐ ఇప్పుడు విశ్వమంతా అత్తారిలుగా పిలిచే ఆ సాంకేతికత వైపే నడుస్తూ ఉంది. సహస్ర బాహులతో అంతా తానే విస్తరిస్తున్న ఈ టెక్నాలజీ అలాంటిది కాదు. రాబోయే 5 ఏళ్లలో ఏఐ లేని రంగమే ఉండదు. కోడింగ్, పరిశోధన, పాలనా వ్యవహారాలు, డ్రాఫ్టింగ్, పిల్లలకు ట్యూషన్లు, ఇలా అది ఇది అని లేదు. అంతరిక్షం నుంచి అణువిద్యుత్ దాకా ఎక్కడ చూసినా ఏఐ ప్రపంచమే కనిపిస్తోంది. ఒకేలాంటి పనిని పదే చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ మనుషుల అవసరం ఉండదు. దాన్ని ఏఐ ఏజెంట్స్ చేసేస్తాయి. మరింత అత్యాధునిక చాట్ బాట్లు అందుబాటులోకి వస్తాయి అంటూ ఇక్కడ మార్పు మంచిదే అని చెప్పి అంటా ఉన్నారు. ఏది వచ్చినా ఇబ్బంది లేదట, మనమే నేర్చుకోవాలి అంతే తప్ప టెన్షన్ లేదు. ఇగో ఏ యుగంలో నిలవాలంటే ఇవే ఆయుధాలు. ఈ ఆయుధాలు ఉంటే సాలిగా. ఈ ఆయుధాలు ఏందో చూద్దాం మనం. ఈ ఆయుధాలు చూడండి ఒకసారి. ప్రశ్నించే తత్వం, సవాళ్ళను తట్టుకునే సామర్థ్యం, సర్దుబాటు తత్వం, చొరవ, వేగం, ఇవి ఉంటే చాలు. స్వీయ అవగాహన, ప్రేరణ శక్తి, ఉత్సుకత, నిత్య అభ్యసనం, ఇది ఉంటే చాలు. సాంకేతిక అక్షరాస్యత, కలిసిమెలిసి పనిచేయగలడం, ఇది ఉంటే చాలు. సహానుభూతి, ఇతరులు చెప్పేది ఆలకించగల ఓపిక, ఇవి ఉంటే చాలు. ఇంకా టెన్షన్ ఏమున్నది, ఇంకా అత్తారింటికి దారి అదే అని చెప్పి ఆ వార్త. అప్పుడప్పుడు మనకు ఉపయోగపడే వార్తలు కూడా చూడాలి.